హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి వంట సోడా, పెరుగు, ఈనో ఏమీ లేకుండా మనం స్పాంజీ దోశ చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిండి అనేది బాగా పులవడానికి, అంటే క్వాంటిటీ డబుల్ అవ్వడానికి ఎలాంటి టిప్స్ వాడాలి అనే దాని గురించి కానీ చూపించానండి. సో పూర్తిగా వీడియో చూసి ఫాలో చేయండి, మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ దోశ అనేది వస్తుంది. సో ముందుగా మనము 4 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. ఇడ్లీ బియ్యం అయినా సరిపోతుంది, కాకపోతే సోనా మసూరి మాత్రం వాడకూడదు. సో 4 గ్లాసుకు గాను 1 గ్లాసు మినప్పాలు తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 గ్లాసు శనగపాలు అండి, లేదా 3 టేబుల్ స్పూన్స్ అయినా సరిపోతుంది. అలాగే 1.5 టేబుల్ స్పూను మెంతులు తీసుకుంటున్నాను. ఇవి మంచి కలర్ ఇస్తాయి అన్నమాట దోశకి. ఇప్పుడు వీటన్నిటిని బాగా 3 నుంచి 4 సార్లు కడగాలండి, డస్ట్ పోయేదాకా. సో కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మరొక గిన్నెలో బొరుగులండి, మరమరాలని కానీ అంటారు కదా, ఇవి 1 గ్లాస్ తీసుకున్నాను. 4 గ్లాసులు బియ్యానికి గాను 1 గ్లాసు మరమరాలు తీసుకున్నాను. వీటిని ఒకసారి కడిగి నీళ్ళు పోసి పెట్టుకుందాం దీంట్లో కానీ బొరుగుల్లో కానీ. సో అలా కడిగి అలా నీళ్ళు పోసి పెట్టాను అనమాట. ఇంకొక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకున్నానండి, అది సాబుదానాగా అంటారు కదా. వాటిని ఒకసారి వాష్ చేసి మనం బొరుగుల్లో కలుపుకుందాము. సో వీటిని ఇప్పుడు బొరుగుల్లో కలుపుకుందాము. కలుపుకొని వీటిని కానీ ఒక 4 to 5 అవర్స్ ఖచ్చితంగా నాననివ్వాలండి బియ్యంతో పాటు. సో ఇప్పుడు 4 to 5 అవర్స్ తర్వాత చూద్దాము. బియ్యం అనేవి బాగా నానాయి మనకి, చూసారా. సో అన్నీ నానాయి. ఇప్పుడు బొరుగులు చూద్దాము. సో ఇవి కానీ చూసారా, ఇవి కానీ బాగా నానాయి మనకి. ఈ మాత్రం నానితే సరిపోతుంది. సో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇందులో ముందుగా కొన్ని బియ్యం వేసుకుంటున్నానండి. బియ్యం వేసుకొని మనం నానబెట్టుకున్న బొరుగులు అవి వేసుకుంటాను, ఎందుకంటే అన్ని బొరుగులు తక్కువ ఉన్నాయి కదా. సో టైం కలిసి వస్తుందని అన్ని కలిపి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా అనమాట, మెత్తగా ఫైన్గా ఉండాలన్నమాట. ఎక్కడ బరక అనేది ఉండకూడదు మనకి బ్యాటర్లో. బరకుంటే మనకి పొంగదనమాట పిండి అనేది. సో అందుకు వెన్నలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మిగతా పిండి కానీ అలాగే గ్రైండ్ చేసుకుందాము. సో ఇలా మొత్తం పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము పిండి పైన కొంచెం నీళ్లు చల్లుకోవాలండి. నీళ్ళు అంటే సపరేట్గా ఏం చల్లాల్సిన అవసరం లేదండి. ఆ మిక్సీ జార్లోనే కొంచెం పిండి ఉంటుంది కదా, దాంట్లోనే నీళ్లు కలిపి చల్లాను, అలా వేసాను అనమాట. ఇంకా పిండిని అస్సలు కలపకూడదు. అందులో మనం మిక్సీ పట్టినప్పుడు ఉండే వేడికి మనకు పిండి అనేది బాగా పొంగుతుంది. ఇంకా మూత పెట్టి 8 అవర్స్ మనం పులవనివ్వాలండి పిండిని. సో 8 అవర్స్ తర్వాత చూసారా, పిండి అనేది క్వాంటిటీ డబల్ అయింది కదా. సో మనకు ఒకవేళ పులవదు అని అనుకున్నప్పుడు ఒక ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ వేసుకుంటే పిండిలో బాగా పులుస్తుందండి. సో ఇదొక టిప్ అనమాట. సో చూసారా, ఎయిర్ బబుల్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయో. ఇలా ఉంటే పిండి అనేది దోశలైన ఇడ్లీలైన చాలా బాగా వస్తాయండి, సాఫ్ట్గా వస్తుంది. సో చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఫుల్ ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి ఉంటే మనకి పిండి బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే పిండిని ఎలా పడితే అలా కలపకూడదండి. ఒక సైడ్ ఒకసారి అలా తిప్పితే సరిపోతుంది, ఒకే డైరెక్షన్లో. సో ఎంత కావాలో అంత పెట్టుకొని ఈ పిండి అనేది మనం ఫ్రిడ్జ్లో 1 వారం వరకు ఉంచుకోవచ్చు. మనకి వారమైనా ఫ్రెష్గా ఉండాలంటే 2 తమలపాకులు మనకు పిండి పైన పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి పిండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందామండి, లేదా టేస్ట్కి తగ్గట్టు. సో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకుందాము. కొంచెం బ్యాటర్ కానీ కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందండి. సో దోశలు పోసుకుందాము. దోశలు అంటే మనం పల్చగా పోసుకోకుండా ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి పిండి అనేది బాగా స్పంజీగా వస్తాయి అన్నమాట దోశలు. సో చూసారా, మనకు దోశ వేస్తానే ఎంత బాగా ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడ్డాయో. సో ఇప్పుడు తిప్పుకుందాము దోశని ఇంకో పక్కకి. మనం మెంతులు వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది మంచి కలర్ వస్తుందండి. ఈ దోశని 2 వైపులు కాల్చాల్సిన అవసరం లేదండి, ఒకవైపు కాల్చినా బాగుంటాయి దోశలు. సో అలాగే మిగతా దోశలన్నీ వేసుకుందాము. ఇక్కడ దోశలన్నీ మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని వేసుకోవాలండి, అప్పుడే మనకు చక్కగా వస్తాయి అన్నమాట. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నా కొత్త వీడియోస్ ఏ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది తొందరగా. సో చూసారా, మన దోశలన్నీ రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి.
అలాగే నా ఛానల్లో ఇంకా కొత్తగా ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.